హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. డ్రూ మ్యాక్ఇంటైర్ అంటున్నాడు, డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ లో మాత్రం సీఎం పంక్ గారిని లేపి గుద్ది చంపేస్తాను. నేనైతే చాలా అంటే చాలా డేంజర్ గా కొడతాను సీఎం పంక్ గారిని. మీరు చూస్తారు డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ లో ఎట్లా కొడతానో వాడిని చితక్ కొట్టేస్తాను సమ్మర్ స్లామ్ లో, మీరు చూస్తారు అని అంటున్నాడు క్లేమోర్ కింగ్ డ్రూ మ్యాక్ఇంటైర్. టీఎన్ఏ వరల్డ్ హైవే ఛాంపియన్ డాల్ఫ్ జిగ్లర్ అంటున్నాడు, నేను ఎవరికైనా ఏ టైంకైనా ఏ ప్లేస్కైనా ఏ రెజ్లింగ్ అయినా ఏ కంపెనీ అయినా ఏ నైట్ అయినా నేనైతే ఎవరికైనా గుద్దేస్తాను అని అంటున్నాడు డాల్ఫ్ జిగ్లర్. 12 గంటల రాత్రికి నిద్రపోతున్న నా తమ్ముడిని లేపి మా ఆవిడ బావిలో పెట్టి ఈత ఆడిపిస్తాను, నేను వీళ్ళతో ఆడడం నాకు ఒక లెక్కన అంటున్నాడు డాల్ఫ్ జిగ్లర్ గాడు. నాయనో నువ్వు ఆటగాడివిరో బాబోయ్. 2024 WWE మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ టిఫినీ ట్రాసెస్ నిన్న జరిగిన మండే నైట్ రాలో క్యాష్ ఇన్ చేయడానికి వస్తే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ ని గుద్దేసి పల్లగొట్టేసింది బేలీ. ఊరు నాయను ఆ బుగ్గలేంట్రా బాబు, పడుకున్న నా తమ్ముడు లేచిపోయి ఏ బావిలో నూకాలరా. నేను పగిలిపోయిన బ్రీఫ్ కేస్ ని WWE లైవ్ ఈవెంట్ లో చూపిస్తున్నది. నాది పగిలిపోయింది అనుకుంటా. ఒకసారి పలిగిపోతే బ్రీఫ్ కేస్ మరొకసారి మరొకటి ఇవ్వరు. WWE కంపెనీ నుండి మరొకటి బ్రీఫ్ కేస్ ఇవ్వరు. గెలిచిన వెంటనే అది పలిగిపోయినా ఏమైనా సరే మరొకటి ఇవ్వరు. 2 బుగ్గలతో పాటు ఒక చపాతీ కూడా అనిపిస్తుంది. అమ్ము కొంచెం జాగ్రత్త అమ్మా, తమ్ముడు లేచాడు అనుకో చాలా డేంజర్ అయిపోతుంది నాకు. సీఎం పంక్ 3 సంవత్సరాలు WWEతో ఆట ఆడబోతున్నాడు. సీఎం పంక్ WWEతో 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ సైన్ చేపించుకున్నాడు. సీఎం పంక్ ని మనం 3 సంవత్సరాలు WWEలో చూడబోతున్నాం ఇప్పటి నుంచి. కంగ్రాచులేషన్స్ రండా రౌజీకి ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు అని అంటే, ఆమెనేమో ప్రెగ్నెంట్ అయిందంట విత్ 2 బేబీస్. 2 బేబీలు ఉండంగానే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందంట. అంటే రండా రౌజీ మొగుడు ఆటగాడే, చాలా పెద్ద ఆటగాడు. 3 కన్నది రండా రౌజీ. ఈజ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ రండా రౌజీ. జపాన్ లో జరగబోతుంది WWE ఈవెంట్, సూపర్ షో ఈవెంట్. ఆ ఈవెంట్ లో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ లివ్ మోర్గన్ వర్సెస్ లియో స్కై, వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉండబోతుంది. 2025 WWE సూపర్ షో డౌన్ లో జాన్ సినా కూడా వస్తున్నాడు. WWE సూపర్ షో డౌన్ ఈవెంట్ చాలా పెద్ద స్టేడియంలో జరగబోతుంది. ఆ స్టేడియంలో 60,000 మంది పైగా పడతారంట. రెస్సల్ మేనియా అంతా కాకుండా సమ్మర్ స్లామ్ అంతా అవుతుందని అంటున్నారు. ఈ సూపర్ షో డౌన్ ఈవెంట్ ఎక్కడైతుందో ఏమైతుందో ఎవరికి తెలియదు, ఏం అప్డేట్ రాలేదు. కానీ జాన్ సినా ఈ ఈవెంట్ కి వస్తున్నాడని తెలుస్తుంది. WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ కి ఇంకా 7-8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా తక్కువ రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రోమన్ రైన్స్ రిటర్న్ కాబోతున్నాడు WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఎలా రిటర్న్ అవుతాడో, ఏ క్యారెక్టర్ తో రిటర్న్ అవుతాడో ఎవరికి తెలియదు. రోమన్ రైన్స్ తో పాటు ద రాక్ కూడా WWE సమ్మర్ స్లామ్ లో వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకనంటే WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ పెట్టుకోవాలి కదా కోడి రోడస్ తోని. ఆ తర్వాతనే కదా రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ రెస్సల్ మేనియా 41 లో WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. పెద్ద ప్లానింగే చేస్తున్నారు రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కోసం. లెట్స్ సీ సమ్మర్ స్లామ్ లో ద రాక్ ఆర్ రోమన్ రైన్సా అని కన్ఫ్యూజన్ గా ఉంది. ఇద్దరు కూడా రావచ్చు, ఒక్కరు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ట్రిపుల్ హెచ్ ని ఒక ప్రెస్ మీట్ లో అడిగారంట, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో మాట్లాడి మీరు WWEకి రిటర్న్ తెప్పించచ్చు కదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ని. అప్పుడు ట్రిపుల్ హెచ్ ఇలా జవాబు ఇచ్చాడు, బ్రాక్ లెస్నర్ అమెరికాలో లేడు, కెనడాలో ఉన్నాడు. కెనడాలో తన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన పిల్లలతోటి చాలా హ్యాపీ లైఫ్ ని జీవిస్తున్నాడు. బ్రాక్ లెస్నర్ ఎప్పుడైనా ఎక్కడైనా తను అనుకుంటే ఇప్పుడైనా రావచ్చు WWEలోకి. నేను ఎప్పుడు అతన్ని వెల్కమ్ చెప్తాను బ్రాక్ లెస్నర్ ని. బ్రాక్ లెస్నర్ ఒక లెజెండరీ WWE సూపర్ స్టార్ అని చెప్పాడు ట్రిపుల్ హెచ్ ఆ ప్రెస్ మీట్ లో. నిక్ ఖాన్ అండ్ ట్రిపుల్ హెచ్ వాళ్ళు ఇద్దరు కలిసి లండన్ కి వెళ్ళారు. లండన్ కంటే ఆ లండన్ అనుకోగలరు, ఆ లండన్ కాదు రియల్ లండన్ కి. లండన్ మేజర్ కి కలిశారంట. WWE రెస్సల్ మేనియా 42 పెడదామని లండన్ లో. రెస్సల్ మేనియా 41 లండన్ లో పెట్టేవారు, కానీ అది క్యాన్సల్ అయిపోయింది. WWE రెస్సల్ మేనియా 42 లండన్ లో రాబోతున్నది. అన్ని యాక్సెప్ట్ చేశారు, అందరు యాక్సెప్ట్ చేశారు. WWE రెస్సల్ మేనియా 42 లండన్ UK లో పెట్టబోతున్నారు. వెంబ్లే స్టేడియంలో చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది WWE రెస్సల్ మేనియా 42.
వెంబ్లే స్టేడియం మీరు చూడొచ్చు, లోపల నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు, చాలా పెద్ద స్టేడియంలో చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది. WWE WrestleMania 42 లండన్ లో మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో జాన్ సీనా వచ్చి జాన్ సీనాని అనౌన్స్మెంట్ చేసిండు, WWE WrestleMania ఈవెంట్ లండన్ లో పెట్టాలి అని. ఈ WrestleMania జరగడానికి అసలైన కారణం జాన్ సీనానే, కాబట్టి జాన్ సీనా కూడా WWE WrestleMania 42 లో రాబోతున్నాడు. జాన్ సీనా ట్విట్టర్ ఎక్స్ ద్వారా చెప్పిండు, WWE WrestleMania లండన్ లో జరగబోతుంది, నేను కూడా అక్కడ ఉంటాను, నేను కూడా అక్కడ ఒక మ్యాచ్ ఆడతాను అని చెప్పాడు జాన్ సీనా ట్విట్టర్ ఎక్స్ ద్వారా. జాన్ సీనా మనీ ఇన్ ద బ్యాంక్ లో వచ్చి 2025 WrestleMania ఈజ్ మై లాస్ట్ WrestleMania అని అన్నాడు. కానీ అది కాదు, జాన్ సీనా మాట మార్చేశాడు. కానీ ఇప్పుడు జాన్ సీనా 2026 WrestleMania ఈజ్ మై లాస్ట్ WrestleMania అన్నాడు ట్విట్టర్ ఎక్స్ ద్వారా. జాన్ సీనా తూ बहुत चीटिंग करता है रे भाई, बहुत चीटिंग करता है, చీటింగ్ करता है तू. కానీ మాకే మంచిది, మీకు కూడా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు బాస్, ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, జాన్ సీనా ఫ్యాన్స్. కానీ నేనైతే రోమన్ రేన్స్ కే ఫ్యాన్, ఎవరికి ఫ్యాన్ కాను. నేను రోమన్ రేన్స్ కే గాలి కొడతాను, వేరే వాళ్ళకి గాలి కొట్టను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.